Okay. Thank you. Yes. నేను మాట్లాడిస్తే తర్వాత వాళ్ళు అడిగేస్తే సరిపోతుంది. లైవ్ స్టార్ట్ అయిపోయిందా? లైవ్ అయిందా? చెక్ చేయ సార్. హాయ్, అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్, ఆల్ ద మీడియా పీపుల్, లవ్లీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. ఈరోజు థ్యాంక్స్ మీట్లో మొట్టమొదటి థ్యాంక్స్ మీకే చెప్పుకోవాలి. ఈరోజు మొత్తం ఎక్కడెక్కడైతే సినిమా రిలీజ్ అయిందో, ఎవరెవరైతే చూశారో అందరు కూడా యునానిమస్గా సినిమా చాలా బాగుంది, చంద్రహాస్ చాలా బాగా చేశాడు, ఫస్ట్ మూవీలా కాకుండా చాలా అద్భుతంగా చేశాడని చాలా పాజిటివ్ టాక్ ఇచ్చారు. అది మామూలు ఎనర్జీ కాదండి మాకు ఈ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినందుకు. థ్యాంక్ యూ సో 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 మచ్. అండ్ ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో మొట్టమొదటిగా మీడియా వారికి అండ్ థియేటర్కి వచ్చి చూసిన ప్రేక్షకులకి, రేపు ఎల్లుండి అంటే శని ఆదివారాలు, అంటే ఆదివారము నెక్స్ట్ వస్తుంది, ఇవాళ రేపు ఈ 2 రోజులు మా కోసం థియేటర్కి వచ్చి చూడబోయే ప్రేక్షకులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చూస్తున్న సంఖ్యలు కరెక్ట్ కాదనిపించింది. ఆ సంఖ్యలు పెంచాల్సిన బాధ్యత, సంఖ్యాబలం పెంచాల్సిన బాధ్యత మమ్మల్ని అందరినీ ఆదరించే దీవించే ఆడియన్స్దే. డెఫినెట్గా రేపటి నుంచి ఇంకా బాగుంటాయని అనుకుంటున్నాం కలెక్షన్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ వెరీ హ్యాపీ అండి. మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాము ఈ సినిమా ద్వారా. అంటే బాబు అన్నీ చేయగలడు, చంద్రహాస్ బాగా చేస్తాడు, యాక్టింగ్ అందరికీ నచ్చేలా చేస్తాడనేది చెప్పాలనుకున్నాము, అది 100% రీచ్ అయ్యాము. అండ్ మీడియా పీపుల్ ఇక్కడి వరకు మమ్మల్ని ఎంతో కోఆపరేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రివ్యూస్ ఇచ్చిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంతవరకు మరి నా దగ్గరికి రాలేదా అసలు లేవా తెలియదు, ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా చూడలేదు. ఐఎమ్ సో హ్యాపీ. అన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, చాలా సంతోషం. సో ఇలాగే ఈ సినిమాని ఇంకొక వారం 2 వారాలు ముందుకు తీసుకెళ్లాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇంత బాగా వెళ్ళడానికి ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడు మీరు మా ప్రెస్ మీట్లలో చూడని ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్కి చాలా ఫస్ట్ మార్క్స్ పడ్డాయి. కంగ్రాట్స్ డార్లింగ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారికి కూడా చాలా మంచి స్క్రిప్ట్ చేశాడని పేరు వచ్చింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ ఆల్ ద హీరోయిన్స్, యూ గాట్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. అండ్ ఆఫ్ కోర్స్ చంద్రహాస్ 100 మార్క్స్ కొట్టేశాడు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హీరో. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది నాకు ఫుల్ మార్క్స్ వేసినందుకు అందరూ. అండ్ టికెట్స్ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నాకు మెసేజెస్ ఫుల్గా వస్తున్నాయి. ప్రీ రిలీజ్లో చెప్పాను టికెట్ డబ్బులు ఇచ్చేస్తా వెనక్కి ఎవరికైనా నచ్చకపోతే అని. చాలా లైక్ ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. నా ఇన్స్టాగ్రామ్ డిఎం మొత్తం ఫుల్. ఈరోజు అన్నీ చూసుకోలేకపోయాను మొత్తం, బట్ చూసినంత వరకు చూశాను. రేపు కొంచెం ఖాళీ ఉంటా అనుకుంటున్నాను, అన్నీ పక్కన పెట్టి మాట ఇచ్చా కాబట్టి కూర్చొని అన్నీ చూస్తా. వచ్చినంత వాటిలో ఒక 95% పాజిటివ్ ఉంటే ఒక 5% అందరికి నచ్చాలని రూల్ లేదు కాబట్టి పెట్టారు. టికెట్ ఏం లేదు, జస్ట్ మెసేజ్ పెట్టారు సినిమా చూశాను బాగాలేదు అని. అయితే రెస్పాండ్ అయ్యి ఆ 5% పీపుల్కి నేను అడిగినట్టుగా చెప్పినట్లుగా స్టేజ్ మీద మీ
టికెట్ ఫోటో పెట్టండి అండ్ వీడియో ప్రూఫ్ పెట్టండి స్టేజ్ మీద చెప్పా కదా అంటే ఎట్లా చెప్పారంటే ఆ సినిమా చూశాను నాకు తీసుకోలేదు వెళ్ళిపోయాను అని చెప్పి అంత లైక్ నాన్ సెన్స్ టాక్స్ అవన్నీ ఆ 5% కూడా ఆ 5%లో జెన్యూన్ లేరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నా మాట పైన నేను ఉండడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంది. చూసినంత వరకు యునానిమస్గా ఇట్స్ ఆల్ సూపర్ హిట్ అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మేము తీసింది ఈ సినిమా కూడా కేవలం వాట్ ఆల్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ డూ వెరీ వెల్ అని చూపించుకోవడం కోసం. అండ్ అది ఎవ్రీ వన్ నో ఐ మీన్ నెగిటివ్ లేదు రివ్యూస్ పరంగా కానీ సినిమా నాకు చుట్టుపక్కల నాకు చెప్పే వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవ్రీబడి ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్క కలెక్షన్స్ ఒకటే నాకు కొంచెం అనిపిస్తుంది ఇంకా వస్తే అది ఒక్కటే నేను కొంచెం యాక్చువల్గా కొంచెం దాని గురించి ఐఎమ్ నాట్ లైకింగ్ ద కలెక్షన్స్ పార్ట్ బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపీ. ఎందుకంటే సినిమా బాగుంది అని అంటున్నారు చూసినంత వరకు, బట్ సినిమా థియేటర్కి వచ్చి ఇంకా ఎక్కువగా చూస్తారని ఇప్పుడు టాక్ వచ్చింది కాబట్టి రేపు ఎల్లుండి చూస్తారని నేను అనుకుంటున్నా. బట్ యా చాలా ఐ హ్యావ్ హర్డ్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ మూవీస్ ఐ నీడ్ టు డూ కాన్సెప్ట్ వైజ్. బట్ వి న్యూ ఇట్ కాన్సెప్ట్ కంటే కూడా అన్ని మిక్స్ అయ్యి ఈ ఒక్క సినిమాలో ఉండి ఫస్ట్ ఇలా చూపిస్తే తర్వాత నేను ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ ఈ నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ రాజమౌళి నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ వాళ్ళు ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఈ సినిమాని చూసి కరెక్ట్గా నన్ను వాడుకోగలుగుతారని చెప్పడం కోసం ఈ సినిమా తీసాను మేము. అండ్ అది 100% రీచ్ వెళ్ళింది. సో నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా కమర్షియల్ సినిమాస్ నావి రావు, ఓన్లీ వెరీ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ యూనిక్ అండ్ ఇంకా డైరెక్ట్ అంతా హాలీవుడ్ రేంజ్ నెక్స్ట్ ఇది ఇలా 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 అసలు ఈ కమర్షియల్ టచ్ అయ్యాను నేను ఫిక్స్ అయ్యాను. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఐ హోప్ కలెక్షన్స్ ఇంప్రూవ్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ బికాజ్ యునానిమస్గా రివ్యూస్ పరంగా కానీ అండ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్దలు మా ఫాదర్ కాల్ చేస్తున్నారు, కంగ్రాట్స్ చెప్తున్నారు. దానికి కూడా చాలా చాలా హ్యాపీ. యా హిట్ ఈజ్ హిట్ ఎండ్ ఆఫ్ ద డే, కలెక్షన్స్ ఆర్ నాట్. సో యా అది కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా డాడీ, అవుతుంది. అదొక్కటే నాకు కొంచెం అనిపిస్తుంది. మిగతా అంతా వెరీ హ్యాపీ రివ్యూస్ పరంగా కానీ హిట్ పరంగా కానీ. సెలబ్రిటీ షో జరిగింది నా నైట్. వచ్చిన వాళ్ళు కూడా డార్లింగ్ ఆకాష్ పూరి వచ్చారు, సోహెల్ వచ్చారు అండ్ శ్రీకాంత్ గారు అండ్ కృష్ణవంశీ గారు అండ్ all the TV artists, my dad friends, everyone who came, everybody enjoyed it thoroughly. And media వాళ్ళందరికి కూడా చాలా థ్యాంక్స్. ఫుల్ ఆర్గానిక్గా ఎంతవరకు మీరు చేశారో అది నాకు తెలుసు. దానికి థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్గా మీరు అందరు రివ్యూస్ ఇచ్చారు, జెన్యున్గా మాట్లాడారు. అండ్ నాకు ఐమాక్స్ దగ్గర సంధ్యా థియేటర్ దగ్గర ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లిటరలీ నాకు కొంచెం ఇంకొక 5-10 minutes అక్కడ ఎక్స్ట్రా ఉంటే నేను ఏడ్ చేసేవాడిని. ఎందుకంటే అంత పొగిడారు, అంత దగ్గర తీసుకున్నారు. డైరెక్ట్గా లైక్ చెప్తుంటే తెలిసిపోతుంది నాకు మీ జెన్యూనిటీ మీ ఫేస్లో కానీ మీ రియాక్షన్స్లో కానీ. ఐ ఓన్లీ హ్యావ్ వన్ థింగ్ టు సే ఫర్ ఆల్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ. దానికంటే ఇంకా ఏం చెప్పలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా మ్యూజిక్ డైరెక్టర్కి అశ్విన్ బ్రదర్. దిస్ విల్ బీ ఇప్పటికిప్పుడు కాకపోయినా విత్ టైమ్ పీపుల్ విల్ దిస్ ఆల్బమ్ విల్ గో సమ్వేర్. ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. సో అండ్ డైరెక్టర్ డార్లింగ్ ఇంత మంచి స్టోరీ మీరు రాసుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్ద సినిమాలు 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాగుంది అన్న మాట అనిపించాలంటే అన్ని 100 కోట్లు పెట్టి కూడా చాలా కష్టంగా ఉంది. అది మీకు తెలుసు. ఒక చిన్న సినిమా, చిన్న నిర్మాత, చిన్న డైరెక్టరు, కొత్త హీరో, ఇది ముందు కామన్ ఆడియన్ బయటకు వచ్చి బాగుందండి, బాగా చేసాడు ఆ కుర్రాడు, అన్నీ బాగున్నాయి అనే మాట అనిపించుకున్నాం. అందుకు కారణం ఫస్ట్ మీరు ఆడియన్స్. మిమ్మల్ని ఎప్పటికీ జన్మలకి మర్చిపోలేం. ఎందుకంటే పెద్ద బ్యానర్లు ఎంకరేజ్ చేయడం వేరు, ఒక కొత్త కుర్రాడు వస్తున్నాడు బాగుందని ఒక మాట అన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్దాం అని మీరు చేసిన ప్రయత్నాన్ని మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే హిట్ ఎలా ఉంటుందంటే నిన్నంతా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. నా ఇన్స్టాలో అవే పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ మెసేజ్లు వచ్చినాయి అన్నీ. నిన్న నా సెల్ మొత్తం సైలెంట్లోనే ఉంది ఇయాల్టి వరకు. అది ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సైలెంట్లోనే చూశాను, కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి అని. ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా ఏడుస్తున్నావు అంటే, సార్ సినిమాకి ఇంత మంచి పేరు వచ్చింది, నా పేరు ఎందుకు సార్ చెప్పలేదు అని ఏడుస్తుంది.
నేను ఎంత కష్టపడి చేశాను సార్ సెట్లో అంటే, అయ్యో సారీ అమ్మా మర్చిపోయాం, ఆల్రెడీ ప్రభాకర్ చెప్పామంటే చెప్పలేదు సార్, నాకు వినపడలేదు సార్ అంటే చూడండి, కష్టపడి పనిచేసిన వాళ్ళు సినిమా సక్సెస్ టాక్ రాగానే వాళ్ళ పేరు ఎక్కడ వినపడకపోతే ఎంత కోపం వచ్చేస్తుంది చూడండి, వాళ్ళకి ఎంత బాధ వస్తుందో. అది సక్సెస్ ఉంది కాబట్టి, లేకపోతే అసలు సార్ నా పేరు చెప్పొద్దని చెప్పండి సార్, ఎవరికైనా తప్పదు అది. సో ఇంత మంచి టాక్ తెచ్చుకున్నందుకు విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభాకర్ కానీ నేను కానీ ఒక 50-60 మార్కులు తెచ్చుకుంటే, ఏదైతే మేము టార్గెట్ చేసామో చంద్రహాస్ని, అతను 100కు 100 తెచ్చుకున్నాడు. గుడ్ డార్లింగ్, సూపర్, నీ వర్క్ అదిరిపోయింది. నీకు ఇండస్ట్రీలో ఈ కథలు ఆ కథలు అని కాదు, మంచి కథ ఏదొచ్చినా చెయ్యి, నీకు వినగానే అద్భుతం అనిపించిందంటే ఒక మంచి ప్లానర్, మంచి డైరెక్టర్, 100% నువ్వు రైటర్స్ దృష్టిలో ఇప్పటికే నన్ను చాలా మంది ఎంక్వైరీ చేశారు, ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు. ఫస్ట్ రాగానే నీ గురించే, నా గురించి, మీ నాన్న గురించి, ఎవరి గురించి, హీరోయిన్ల గురించి కూడా కాదు, వీళ్ళ ముందే చెప్తున్నా, నీ గురించి అడుగుతున్నారు ఫస్ట్. వెరీ గుడ్. అలాగే హీరోయిన్స్ చాలా బాగా చేశారు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు. ఈ అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో ఆ లవ్ సీన్స్లో, దాంట్లో దీంట్లో చాలా బాగా చూపించారు అంటున్నారు. అలాగే తన క్యారెక్టర్, నిన్న ఒక ఆవిడ అంటుంది, ఏంటి తల్లి భయపెట్టేసావని. సో వీళ్ళంతా చాలా బ్యూటిఫుల్గా చేశారు, ఎవరి వర్క్ వాళ్ళకి. సలీం ఫేక్ అయితే అతను పెడుతున్నాడు రోజు మెసేజ్లు తన ఇన్స్టాలో స్టేటస్లో సినిమా గురించి, అంత లైక్ చేశాడు తన క్యారెక్టర్ని. ఆ రెస్పాన్స్ చూసి బాయ్ ఐమ్ ఫుల్ హ్యాపీ అంటున్నాడు. ముందు ఈ రిజల్ట్ తీసుకొచ్చుకున్నందుకు ఒక చిన్న సినిమాకి ముందు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు నేను కోరుకునేది ఒక్కటే, మిమ్మల్ని ఇది గొప్ప సినిమా ఏదో కాదు, తను ఒక హీరోగా అన్ని చేయగలడు అనేది కావాలి డార్లింగ్ మనకు అన్నాడు. అదే ఫుల్ఫిల్ చేసాం. వెళ్ళిన వాళ్ళు కాసేపు సరదాగా నవ్వుకొని రావాలన్నాడు. సరదాగా హ్యాపీగా ఒక గంటన్నర 2 గంటల సేపు చక్కగా నవ్వుకొని బయటకు వస్తారు. రేపు ఎల్లుండి దయచేసి ఒక చిన్న సినిమాని మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మలయజ గారికి, మా డార్లింగ్ ప్రభాకర్కి థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ గారి పేరు కూడా నేను మర్చిపోతున్నాను. ఫస్ట్ నుంచి ఆయన ఒక 10 సీన్లు చూసి ఈ సినిమా అద్భుతం, నేను దిల్ రాజు గారితో మాట్లాడతా అన్న వ్యక్తి 10 సీన్లు షూట్ చేసి చూపించగానే సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆయన. సారీ సార్, నేను 2-3 సార్లు మర్చిపోయాను, ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్. హాయ్, యాక్చువల్లీ నేను నిన్న మూవీ చూసాను సంధ్యా థియేటర్లో, అండ్ ఐ బ్రాట్ మై ఫ్యామిలీ హియర్ ఫ్రమ్ చెన్నై. నా స్టూడియో చెన్నైలో ఉంది. అండ్ నార్మల్గా వెన్ ఐ వర్క్ ఆన్ అ ఫిలిం అండ్ if I know the result already, I don't bring my family. నేనే చూసేసి I'll just go off. And when I brought my family, I always trust my sister and wife review. చూసిందే స్క్రీన్లో చూసిందే, they told me Chandra has something, he has fire in the screen, and they know that he's going to become a big star, and even I'm there with him to support him. And secondly ఏంటంటే they loved the film. They were very happy after seeing the film, and they actually thanked me. They have never thanked me till now. And so they loved the film, and అదే నాకు రిజల్ట్, దట్ ఈస్ మై రిజల్ట్. అండ్ థ్యాంక్స్ టు మీడియా పీపుల్, ఐ హెవ్ రెడ్ ఆల్ ద రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్, సాంగ్స్ గురించి అండ్ ఆర్ఆర్ గురించి అండ్ ఆల్ దట్. ఈ ఆల్బమ్ వచ్చి ఇట్స్ గ్రూప్ ప్రాజెక్ట్ లాగా ఫర్ ద పాస్ట్ 1.5 years. అండ్ ఫస్ట్ థింగ్, శ్రీనివాస్ సార్, he brought me into this project. I don't know how we met, but he asked one of the AD and he brought me into this project. And secondly, Prabhakar sir, he tolerated me for 1 year. So there were delays and everything film project lo, but I hope this album, like, it will be like an evergreen album, like how Chandra has told me. And I believe that you can also go and listen to it if you still haven't, and I hope it'll reach people. And thank you media people, thank you the audience for making this a good hit. And it's my debut in Telugu. Last time నేను చెప్పాను, it's my 5th film, but it's my first film in Telugu. I have done small films in Tamil, Kannada, and this is my debut in Telugu. And I hope it's a grand success. Yes. Thank you, Ashwin. అంబికా వాణి, హీరోయిన్. Hi everyone, Andarki Namaskaram. I'm Ambika Vani. So thank you so much. आप लोगों ने इतना प्यारा प्यारा रिव्यू दिया, ऑनेस्ट रिव्यू दिया, और इतना सारा सपोर्ट एंड प्यार दिखाया. आप सबको ये फिल्म पसंद आ रही है, यही हम सबकी सफलता है. So thank you so much again.
హలో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, సురేష్ గారు మమ్మల్ని ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ అందరికంటే పెద్ద థ్యాంక్స్ ప్రొడ్యూసర్ సార్, మలేజా ఆంటీ. వీళ్ళకి పడ్డ కష్టం ఎవరికి చెప్పలేను, మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. చాలా సపోర్ట్ చేస్తూ మా టీం అందరినీ యూనో ఒక ఫ్యామిలీలా చూసుకొని చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హీరో చంద్రహాస్. ఇఫ్ చంద్రహాస్ ఈ ప్రాజెక్ట్లో లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్లో మేమందరం కూడా ఇంతే బాగా చేసేవాళ్ళం కాదేమో. బికాజ్ తన యాక్టింగ్, తన డ్యాన్స్, తన అండర్స్టాండింగ్, తన కోఆపరేషన్, తన సపోర్ట్ అన్నీ ఇట్స్ 100 out of 100. I have to thank my co-actors Ritu, Ambika, Richa and everyone. అందరూ 100% పెట్టారండి. అంటే అందరి ఎనర్జీస్ ఒక పాయింట్కి వచ్చి ఒక ప్రాజెక్ట్ని పుష్ చేస్తే ఎలా ఉంటుంది, సో అలా అందరం కలిసి మొత్తానికి హిట్ కొట్టాము. అండ్ కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు లైక్ ఏంటి సినిమా ఎందుకు చూడాలని. చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే MBBS ఎగ్జామ్, IAS ఎగ్జామ్ అయితే రాయరు కదా సినిమా చూసి. సినిమా చూసేది ఎంటర్టైన్మెంట్ కోసమే. సో దానిలో కూడా మీరు ఇన్విజిలేటర్ల డౌట్స్, క్వశ్చన్స్ ఎత్తికితే ఎవరేం చెప్పలేరు. ప్లీజ్ ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేశారు, దానికి మేము చాలా గ్రేట్ఫుల్ ఉన్నాము. మన మ్యూజిక్ డైరెక్టర్ వల్ల కూడా సినిమా ఒక పెద్ద రేంజ్లోకి వెళ్ళింది. అసలు BGM, సాంగ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అయితే సాంగ్స్ వినకుండా ఆగలేకపోతున్నారు. ఆన్ లూప్ రామ్నగర్ బన్నీ ఆల్బమ్ ప్లే అవుతుంది మా ఇంట్లో, కార్లో, ఎక్కడికి వెళ్ళినా సరే. అలానే మీరు కూడా ఇప్పటి వరకు సపోర్ట్ చేసినట్టుగానే ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ నమస్కార, బాగున్నారా? Thank you so much for coming and giving us your time and supporting us. First of all, I would love to say this. I am a Malayali. I have done Tamil and Malayalam films, and this is my first Telugu film. And I am actually a big fan of Telugu industry and the Telugu people by working with Prabhakar sir. And I would love to do more Telugu film because I felt like this is my home production. And thank you so much, sir, for giving me, for making me your Tara. And thank you to my director, sir, and Malayaja ma'am, and Chandrahas, and all of us. And I would love to say this. I heard such an amazing review from everybody. Malayali people, they watched it yesterday, my friends over here, and they all loved it. So what we need in film, it's entertainment, right? So in Ramnagar Bunny, it's everything is there. If you want love, love is there. Dance is there. Fight is there. And, comedy. Comedy, we have to say. Yesterday when I was watching, everybody was laughing for every comedy. So I want to all of you people in Andhra, Telangana, all over the world to watch our film and support our small craft. It's a small film, we know that, but we will never disappoint you. We will never disappoint you. So please take your family in this Navaratri. So we have so much of leaves now. So please take your family, come and watch our film and bless us, and we will won't disappoint you guys and see you guys in films. And thank you so much once again, Telangana and Andhra. Thank you so much. You guys are very sweet and kind. Thank you. సారీ ఇందాక చెప్పడం మర్చిపోయా. నిన్న సెలబ్రిటీ షోకి వచ్చి మా మూవీ చూసి చాలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన ఆకాష్ గారికి, క్రాంతి, సుమంత్, యష్ డాన్స్ కొరియోగ్రాఫర్, రవి గారు, సోహెల్ అండ్ శ్రీకాంత్ సార్, కృష్ణవంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాజిటివ్ రివ్యూస్ వల్ల కూడా మేము చాలా కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీగా ఉన్నాము. అండ్ రామ్నగర్ బన్నీ ఇంకొక పర్సన్ లేకపోతే కూడా జరగకపోయి ఉండేది. ఆయన ఎవరో కాదు, శ్రీనివాస్ వెల్గొండ సార్. ఒక్కొక్క లైన్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క సీన్ అసలు అమేజింగ్. మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు అయితే అసలు ఆ జోక్స్ అన్ని అనుకొని మరి నవ్వుకుంటున్నారు చూసినప్పటి నుంచి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అనేసి ఒక డైలాగ్ అనేసారు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరు మాట్లాడేశారు, ఏం మాట్లాడాలో నాకు మాటలు కూడా రావట్లేదు, కానీ చాలా హ్యాపీగా ఉందండి. ఒక సినిమా తీస్తే హిట్ అయినా రావాలి, కలెక్షన్స్ అయినా రావాలి.
మాకైతే హిట్ టాక్ అయితే వచ్చేసింది. అసలు సినిమా ముందుకు వెళ్ళాలంటే ప్రేక్షకులే దేవుళ్ళండి. ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ప్రేక్షకుల సగం మౌత్ టాక్తోనే వెళ్ళిపోతుంది. ఫస్ట్ మా అబ్బాయికి నెగిటివ్ వచ్చింది, అదంతా ట్రైలరు, టీజరు, సాంగ్స్ వీటంతటి వల్ల పాజిటివ్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి, అంటే థియేటర్కి ఒక 100 మంది వచ్చారనుకో, 100 మందిలో 95% అంటే 95 పీపుల్ బాగుందనే చెప్పారు. సో మేమైతే సక్సెస్ కొట్టేసామని అనుకుంటున్నాము. కొంచెం కలెక్షన్స్లోనే వెనకబడ్డాము. అంటే మాకు సినిమా తీయటం కష్టపడటం వరకే తెలిసింది, దాన్ని ముందుకు జనాల్లోకి ఎట్లా పంపించాలి, ఎట్లా ప్రమోట్ చేయాలో తెలియలేదు. నెక్స్ట్ సినిమా తీసినప్పుడు మా డ్రాబ్యాక్స్ ఏమున్నాయో మేము తెలుసుకొని ప్రమోషన్ కూడా అంతే గట్టిగా చేసి ప్రేక్షకుల్ని థియేటర్కి తెప్పించుకోవడానికి మేము ట్రై చేస్తాము. చూసిన ప్రతి ఒక్కళ్ళు నా బిడ్డను ఆశీర్వదించారు. అంటే కమర్షియల్ సినిమా తీసాను అనుకుంటున్నారు, కానీ మా అబ్బాయికి అన్నీ వచ్చని మేము ఒక షో రీల్ చేసి చూపించాము. అన్నిట్లో 100కి 100, అంటే కామెడీ ఉంది, డ్యాన్స్ ఉంది, ఫైట్స్ ఉంది, అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి అని చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. తల్లిదండ్రులకి ఇంక అంతకంటే మంచి హ్యాపీనెస్ ఇంకేముంటుంది. ఇది యునానిమస్గా హిట్ అండి. జస్ట్ కలెక్షన్స్ ఒకటే లేవు. ఎందుకు లేవు అంటే కొంచెం హాలిడేస్, ఇటు అటు జనాలు వెళ్తున్నారు, కొంచెం పూజలు అవన్నీ ఉన్నాయనుకుంటా. కానీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాగుందని చెప్తున్నారు. చెప్పారు కాబట్టి చూడని వాళ్ళు వచ్చి ఒక్కసారి థియేటర్ కొట్టి చూసి అసలు సినిమాలో ఏముందో చూసి మాకు కూడా రివ్యూ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మీరు సీట్లలో కూర్చోరండి, చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళు అదేంటి లాస్ట్కి పేర్లు పడేదాకా మీరు లగొద్దండి, అంత బాగుంటుంది కామెడీ. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది నా తరపు నుంచి మీకు ఇస్తున్న హామీ. చాలా బాగుంది, వచ్చి మూవీ చూడండి, ఇంకొకసారి హిట్ చేయమని కోరుతున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మాకు ఇప్పుడు దాకా అంటే మీరు సపోర్ట్ చేశారు, అంటే మాకు ఎట్లా చేయాలో తెలియదు, మీ అంతటా మీరు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి మీడియా పీపుల్కి నమస్కారం అండి. మీరు లేకపోతే ఆ యునానిమస్ సీట్ కూడా ఉండదు. మీరు ఎంత బాగా హిట్ చేశారంటే అంత బాగా హిట్ చేశారు. మలయాజీ గారు, ఏమండి చెప్పండి. ఓకే, చాలా అది మేము ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కలెక్షన్స్ గురించి మేము సూపర్ హిట్ పెద్ద కలెక్షన్స్ వచ్చినాయని చెప్తారు. మీరు ఎందుకు మొదటి సినిమాలోనే ఇప్పుడు మొదటి రోజే ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు? మాకు అర్థం కావట్లేదు. వాట్స్ ద ప్రాబ్లం? అంటే మేము థియేటర్స్ చూస్తున్నాం, చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు, కానీ థియేటర్స్ అంటే ఏదైనా జెన్యూన్గా ఉండాలి కదండి, అది నేను చెప్పింది. ప్రభాకర్ గారు సార్, మలయాజ గారు చెప్పిన దానికి ఇప్పుడు మీరు ఏకీభవిస్తున్నారా? దానికి 100% ఏకీభవిస్తున్నాను. కలెక్షన్స్ గురించి మేము ఎందుకు బాధపడట్లేదంటే అండి, మంచి యాక్టర్ అని చెప్పాం కానీ పెద్ద యాక్టర్ అని చెప్పలేదు మేము ఇప్పటివరకు. పెద్ద యాక్టర్లకే కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరంగా దొరుకుతుంది. ఎందుకంటే ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ జనాలు రావట్లే. వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ రివ్యూ, ఏది పెయిడ్ రివ్యూ అనేది. మేమేంటి జెన్యూన్గా వెళ్ళిపోయాము. మమ్మల్ని ఇప్పటివరకు ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళ గుండెల్లోంచి వచ్చిన ఫీలింగ్తో చెప్పిన రివ్యూస్ కానీ రాసిన న్యూస్ కానీ ఇప్పటివరకు మనం చాలా జెన్యూన్గా వెళ్ళిపోయాం జనాల్లోకి. ఎందుకు వెళ్ళామంటే అండి, మేమేంటో మాకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ టు చీట్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ మమ్మల్ని మేము చీట్ చేసుకోవాలనుకోలేదు. సో హ్యాపీ, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు. ఒరిజినల్గా వాళ్ళందరూ వాళ్ళు రాసిన అన్ని బాగున్నాయి అన్నారు. డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి, ఒకటి రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజీ వాళ్ళందరికీ. మేము వెళ్ళిన కాలేజెస్ వాళ్ళందరూ దే ఆర్ సెండింగ్ మెసేజెస్, సార్ మాకు రేపు నుంచి హాలిడే, సండే చూస్తామని. సో ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అవ్వదు, ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను. సో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్ని చాలా అద్భుతంగా వెళ్ళాయి. మ్యాట్నీస్ పర్వాలేదు, ఫస్ట్ షో సెకండ్ షో వచ్చి తగ్గాయి. మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో, నిన్న ఫస్ట్ షో సెకండ్ షో 0 ఉన్న దగ్గర కూడా ఈరోజు మాకు కనీసం 40 మంది 20 మంది వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ టుడే. అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము. సో రేపటికి ఫుల్గా పెరుగుతుందని నమ్మకం ఉంది. బట్ ఇప్పటి వరకు 1,00,000 మంది చూస్తుంటారేమో సినిమా ఇన్ని కోట్లలో. సో ఆ 1,00,000 మంది చూసి 1,00,000 మంది బాగుందన్నారు. మా అబ్బాయి యాక్టింగ్ కానీ సినిమా కానీ, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే మీరు అనుకున్న టార్గెట్ ఇప్పుడు ఏదైతే ఒక యాటిట్యూడ్ స్టార్ ఇలా అని వచ్చిన ట్రోలర్స్కి ఇప్పుడిప్పుడే పాజిటివ్గా మారుతున్న దానికి మధ్యలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఈ సినిమా తర్వాత, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
కాంప్లిమెంటా? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి, నాకు నా చెవిలో ఇప్పటి వరకు అసలు ఒక నెగిటివ్ కూడా పడలేదు. అసలు ఏంటంటే బాబు మీ వాడు ఫస్ట్ సినిమా అని అబద్ధం చెప్పారా అని చెప్పి అన్నారు. అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. మీరు అబద్ధం చెప్పారు మీ వాడు ఫస్ట్ ఫిల్మ్ అని, డెఫినెట్గా ఒక 5-6 సినిమాలు చేసి ఉన్నాడు అంటారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యారు. అంటే ఒక 5-6 సినిమాల తర్వాత ఒక హీరో ఎలా చేస్తాడో అలా చేశాడని అనడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత బాగా చేశాడండి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న శ్రీకాంత్ గారు మైక్ తీసుకోవడమే డార్లింగ్ కంగ్రాచులేషన్స్ మీ వాడు సినిమా బాగుందన్నారు అని ఆయన నోటితో చెప్పేశాడు. అంటే ఆయన దాకా వెళ్ళింది సినిమా బాగుందనే టాక్. సో అది కాన్ఫిడెన్స్. రెండో విషయం, ఒక విషయం చెప్పాలండి, కొంతమంది జెన్యున్గా చెప్తుంటారు, కొంతమంది అక్కడ థియేటర్స్ దగ్గర ప్రసాద్ ల్యాబ్ దగ్గర కొంతమంది పెయిడ్ అడుగుతారు. అలా అడిగే వాళ్ళు ఒక 15 మెంబర్స్ నైట్ రిలీజ్ బిఫోర్ నైట్ నా దగ్గరికి వచ్చారు. సార్ ఒక 15,000 ఇవ్వండి, టికెట్స్ ఇవ్వండి, మేము పాజిటివ్గా చెప్తాం టాక్ అని అడిగారు. అడిగితే అవునా సరే నాకు తెలియదు ఇవన్నీ, నేను ఒకసారి ప్రభాకర్ని కనుక్కుంటానని. ప్రభాకర్ ఇలా అంటున్నారా అంటే, డార్లింగ్ వద్దు డార్లింగ్, నేను డబ్బులు కావాలంటే తర్వాత ఎప్పుడో ఇస్తాను వాళ్ళకి, కానీ డబ్బులు ఇచ్చి మనం బాగుందని అనిపించుకోవద్దు డార్లింగ్, అస్సలు వద్దు, మనకి ఏది చెప్తే అదే చెప్పని అన్నాడు. థియేటర్ దగ్గర చాలా మంది పాజిటివ్గా చెప్పి మైక్ తీసుకొని వాళ్ళు ఒక కేక్ కూడా తీసుకొని హీరోతో కట్ చేయించారండి. వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఎంత డబ్బు వస్తుందో తెలియదు, పాపం వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో తెలియదు. వాళ్ళు థియేటర్ దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి గురించి చెప్పి వాళ్ళు కేక్ కట్ చేయించారు. వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ గారు, నేను వెంకట్ టీవీ అండి. సినిమా నిన్న చూశాను, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే సినిమా మన ఇప్పుడు రివ్యూస్ గురించి మీరు చెప్పారు కదా, పెయిడ్ రివ్యూస్ ఇలా అంటారు. రివ్యూస్ బాగున్నాయి అంటే కలెక్షన్స్ రావని అర్థం. మీకు ఒకటి గుర్తుంచుకోండి. అంటే నచ్చిద్ది, కాకపోతే ఆ కలెక్షన్స్ రావు. మిమ్మల్ని తిడుతూ రాస్తారు చూసారా, వాటి కలెక్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యానిమల్ని దేశవ్యాప్తంగా తిట్టారు, ఎందుకు వచ్చాయి కలెక్షన్? బీభత్సంగా వచ్చాయి. ఏ సినిమా అంతే, నెగిటివ్గా తిడితే మీకు కలెక్షన్స్ పెరిగినట్టే, పాజిటివ్గా ఉందంటే మీకు కలెక్షన్ రావు. నెక్స్ట్ మాత్రం మిమ్మల్ని ఈ లెక్కన మేము బాగలేదనే సినిమా తీయాలి నెక్స్ట్. అసలు బాగలేదండి అలా కాదు. ఈ స్టోరీ అంటే కాదు సార్, ఈ రివ్యూస్ అనేవి వాళ్ళ అభిప్రాయాలు సార్. అది ఒక 20% పీపులే నేను పట్టించుకుంటారని అనుకుంటున్నాను, నాట్ ఆల్ ద ఆడియన్స్. ఇప్పుడు నేను ఈ సినిమా కుదరని వాళ్ళని ఎక్కువ చూస్తున్నాను. చూడొద్దు అని కాదు, వాళ్ళకి కుదరలేదు కొంతమందికి. చాలామంది మహిళలు నన్ను ఆదరించే వాళ్ళు భవానీ మాల్లో ఉన్నారు, దుర్గమ్మ పూజల్లో ఉన్నారు. వాళ్ళు సినిమాకి వెళ్ళే ఇదిలో లేరు. నేను సెలవుల్లో బాగా వస్తారనుకున్నాను, కానీ మహిళలందరూ కూడా పూజల్లో ఉన్నారు. ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఒక 2-3 డేస్లో వాళ్ళ పూజలు అయిపోయిన తర్వాత సినిమా చూస్తారని అనుకుంటున్నాను. చంద్రహాస్ యాటిట్యూడ్ అనేది నీకు చూపించే సినిమాలో, అంటే నీకు సోషల్ మీడియా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఎందుకు వాళ్ళందరూ థియేటర్కి రాలేదంటే ఏం చెప్తావు అసలు? ఇంకా టైం ఉంది కదా సార్, వస్తారనుకుంటున్నా. లేకపోతే కూడా నెక్స్ట్ కంపల్సరీ వచ్చేటట్టుగా ఉండగలిగే సినిమా నెక్స్ట్ అలా వస్తా. ఈ స్టోరీ చూస్తుంటే అంటే నీ ఏజ్ క్యారెక్టర్ అంటే ఆ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి కరెక్ట్ సూట్ అవుతుంది. అంటే నీ లైఫ్లో జరిగిందా, లేక రియల్గా ఎవరికైనా జరిగిందా, లేకపోతే నాన్న మ్యారేజ్ బిఫోర్ అదే లేదు సార్, ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్కి నాకు అసలు ఏం సంబంధం లేదు. ఎందుకంటే వాడు అసలు మాట మీద నిల్చోడు, నిజాయితీగా ఉండడు, అబద్ధాలు ఆడతాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. నేను అలా ఉండను, నేను మాట అంటే మాటే. ఈ సినిమాకి కానీ మేము అనుకున్నట్టుగా వచ్చేసింది సార్. అంటే మేము ఏదైతే దేనికోసమే తీసామో సినిమా, అదే వి సక్సీడెడ్ ఎట్ దట్. లైక్ హీ కెన్ డూ ఎనీథింగ్ అనేది హీరో మెటీరియల్ అని, లేకపోతే ఫస్ట్ సినిమాలో లేదని అనడం కానీ, మీరు కూడా సినిమా చూసి మీకు నచ్చిందని చెప్పడం కానీ, సో అక్కడ వి సక్సీడెడ్. దట్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్న మీరు సండే థియేటర్కి అక్కడికి వెళ్ళారు కదా, అటు సైడ్ పబ్లిక్ చూస్తుంటే కొంతమంది ఏమిటి అంటే దేవరా కంటే బాగుంది, దేవరాని తిడుతున్నారు ఎందుకని, అంటే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంటుందిగా, అవునా ఏంటి ఇది అనేసి? ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయితే నేనేం చేయలేను, ఎందుకంటే నేనే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్. నాకు ఆయన డాన్స్ చాలా ఇష్టం. ఆ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది, చూసారా మీరు? లేదు సార్, అంటే చూడకపోయినాగా నేను అక్కడే ఉన్నా కదా, నాకు తెలుసు వాళ్ళు ఏమేమన్నారు. ఏమన్నారు అంటే అదే ఫస్ట్ సినిమాకి ఏ హీరో ఇలా చేయలేదు అవి ఇవి అని అన్నారు. కొంచెం పక్కన నిల్చోవడం కూడా టెన్షన్ ఉండింది నాకు, వాళ్ళు అలా అరుస్తుంటే అలా అంటుంటే. కానీ వాళ్ళకి అనిపించేది వాళ్ళు చెప్తున్నారు, నేను ఏమంటా దానికి. అంతే, జై బాలయ్య. జై బాలయ్య కాదు, అక్కడ ఎన్టీఆర్ని తిట్టేశారు, అంటే ఫ్యాన్స్ దేవరాని చేశారు. లైఫ్లో ఏం జరిగినా జై బాలయ్య అని కూడా ముందుకు వెళ్ళిపోవడం. అంతేనా? వెంకట్ గారు, అది అతని అభిప్రాయం, కానీ నేనేం దాన్ని ఏకీభవించట్లేదండి. మేము కూడా
దేవరా కంటే మా సినిమా బాగుందని మేము చెప్పట్లేదు. డెఫినెట్గా అసలు పోలిక కూడా లేదు. అది ఏంటి సార్ అది? మనం ఎక్కడ సార్? అలా కాదు, బడ్జెట్ అనే కాదు, హీరో స్టార్డమ్ అది మనందరం, అది వేరు సార్. అది సార్ మీరు ఎక్కడ పోలిక పెడుతున్నారు చెప్పనా? తిరుపతి గుడికి మన ఇంటి ముందున్న రోడ్డు మీద ఉన్న గుడికి అంటే 2 గుళ్ళే, 2 దండం పెట్టుకుంటారు, రెండింటికి సేమ్ పవర్ ఉంటుంది, కానీ పోలిక ఉండదు సార్. మీరు అలా పోలిక పెట్టకూడదు. తిరుపతి గుడి అనేది మీరు టికెట్ పే చేసి సార్, టికెట్ పే చేసి లైన్ లో నిలబడి మీరు దర్శనం చేసుకోవాలా. మన ఇంటి దగ్గర గుడికి బండి ఆపేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతే చాలు. మా సినిమాకి దానికి అంత పోలిక ఉంది. అంటే అసలు మన టాపిక్ అటు వెళ్ళొద్దు, అసలు టచ్ చేయకూడదు, ఎందుకంటే అది మనకు సంబంధం లేదు. ఎవరో ఒక వ్యక్తి అని ఉంటాడు, అతని అభిప్రాయం అది. కానీ ఇప్పుడు ఆ వీడియోని బాగా ట్రెండ్ అవుతుంది వచ్చింది, నేను చూసా ఆ వీడియో. ఒక అబ్బాయి చెప్పాడు అలాగా, అంటే చాలా బాగుందండి, హీరో బాగా చేశాడండి, దేవరా కంటే బాగుందండి అన్నాడు. బట్ ఆయనకి ఏం నచ్చిందో మా సినిమాలో, దేవరాలో లేనిది ఏదో వాళ్ళ వయసుకి నచ్చిందేమో నచ్చిందే, మా దేవరాలో లేదు కదా. అంటే మన సినిమాలో ఉంది, అందులో ఏం లేదేమో. అంటే ఇందులో మీరు అందరు హీరోలను వాడారు, బాలకృష్ణ గారిది, లేకపోతే పవన్ గారి అని, మాకు అందరూ చూస్తేనేమో బన్నీ గారిని. అందరు ఇష్టం సార్ మాకు. మేము పెరిగిందే ఈ వాతావరణంలో, మా సినిమా ప్రపంచం సార్ మాది. ఇక్కడే బతుకుతాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం, ఇవే వాడుకుంటాం మేము, మాకు వేరే ఏం లేవు. వీ డోంట్ వాంట్ టు టచ్ పాలిటిక్స్. ఇంకోటి డ్యాన్స్ పరంగా చూస్తే బాగా ఎరగదీసేసాడు. అంటే దీని కొరియోగ్రాఫర్ ఎవరెవరు చేశారు? జానీ మాస్టర్ అన్నారు కదా మీరు, ఎవరెవరు చేశారు? జానీ మాస్టర్ గారు లేరు, శేఖర్ మాస్టర్ గారు చేశారు ఒక సాంగ్, బాగా చేశారు. అండ్ రైల్వే స్టేషన్ సాంగ్ వచ్చి బాబా భాస్కర్, స్వర్ణ మేడం చేసి రొమాంటిక్ సాంగ్ చేశారు. సాగర్ మాస్టర్ అని ఇష్టక దుమ్ దుమ్ అనే సాంగ్ చేశారు. ఇంకొక సాంగ్ జాషువా మాస్టర్ అని ఫైట్ మాస్టర్ చేశాడు, అంటే ఫైట్ లో వస్తుంది ఆ సాంగ్. కాదు, అంటే డబ్బుల కోసం ఆంటీని పెళ్లి చేసుకుంటారా? డబ్బుల కోసం ఆంటీని పెళ్లి చేసుకుంటాడా? లాస్ట్ అంటే అది మీరు చంద్రాసన్ అడుగుతున్నారా లేదా రామనగర్ బన్నీని అడుగుతున్నారా? రామనగర్ బన్నీనే అడుగుతున్నాను. వాడు డబ్బుల కోసం అప్పుడు అవసరానికి ఏమైనా చేస్తాడు రామనగర్ బన్నీ గారు, అందుకే చెప్పాడు ఆ క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి సంబంధం లేదని. ఓకే ప్రభాకర్ గారు. సార్ యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ట్రోలింగ్స్ ఇవి జరుగుతూ వచ్చాయి. దానికి మీరు ఆన్సర్, మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ, ఇప్పుడు ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఏమన్నా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఆన్సర్ దొరికిపోయినట్టుంది, అందరూ సైలెంట్గా ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా. సో మేబీ అంటే వాళ్ళు కూడా చూడక ముందు చేశారు, చూసిన తర్వాత ఏమనంటే అప్పుడు ఆన్సర్ చెప్తా. ఏం చెప్పలేదు ఇంకా చూసిన తర్వాత. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఇప్పటి వరకు. అంటే కొన్ని కమెంట్స్ మనకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. సారీ బాస్, మీ గురించి తెలియక అప్పుడు అలా మాట్లాడేసాం, యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ అని పెట్టారు కదా, దట్ ఈస్ హ్యాపీ. విస్మయ్ గారు చెప్పండి. ఈ సినిమా చేసేటప్పుడు బిఫోర్ మూవీస్ మీరు చేసిన దేంట్లో కూడా కంప్లీట్లీ ఇట్స్ లైక్ విలేజ్ ఫార్మల్ టైప్లో ఉంది, ఇది కొంచెం ఓవర్ ద డోస్ రొమాంటిక్ స్టైల్లో ఉంది. సో చేసేటప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? యాక్చువల్లీ నాకు ఫస్ట్ నర్వస్నెస్ ఆ ఫీలింగ్ ఉండింది, ఏమవుద్దో, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని. మనోళ్ళు ఏంటంటే కామెంట్ చేసే రైట్ ఉంది కదా అని ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియట్లే, నాకు నిజంగా భయం ఉండింది. కానీ వీళ్ళు ఇచ్చిన నమ్మకం, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్, నా చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్, సో అయిపోయింది అలాగా. ఇప్పుడు వాళ్ళే అసలు ఎంత బాగున్నావు, చూడముచ్చటగా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు అంటున్నారు. చంద్రహాస్ గారు, సో యాటిట్యూడ్ స్టార్ అనేది ఈ సినిమాకేనా లేకపోతే తర్వాత నుంచి కూడా కంటిన్యూ చేస్తారు? అది మీకు నచ్చింది ఆ సినిమా? నాకు సినిమా ఓకే. ఓకే, సో సినిమా నచ్చితే మీ నుంచి కంటిన్యూ చేస్తా అని చెప్పా. యునానిమస్గా అందరూ నచ్చింది అన్నారు కాబట్టి 100% అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఓకే. అండ్ అంటే మనల్ని స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. నేను ఇది బాగా చేస్తున్నాను, ఈ ఎమోషన్ బాగా చేస్తున్నాను, ఈ ఎమోషన్ సరిగ్గా చేయట్లేదు, ఇంకా బాగా బెటర్గా చేయాలి నెక్స్ట్ నుంచి అనేమన్నా ఈ రామ్నగర్ బన్నీ తర్వాత మీకు అనిపించిందా? నేను కొన్ని చేంజ్ చేసుకోవాలి, చేంజెస్ అలా? నా వరకు నాకు స్టార్టింగ్ నుంచే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏమేమి బెటర్ చేసుకోవచ్చు అని. బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ నా పరంగా నాకు ఎవరు మైనస్లు చెప్పలేదు ఏమి. ఓన్లీ సినిమా స్టోరీయే బెటర్గా ఉండాలి, సెలెక్షన్ బెటర్ ఉండాలని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి, అవి చెప్పారు. పర్ఫార్మెన్స్ పరంగా ఏం చెప్పలేదు. మీకు ఏదైనా ఉందా నెగిటివ్ అంటే చెప్పండి, నేను తీసుకుంటాను. లేదు, మామూలుగా మీకేమైనా అనిపించిందా అని అంటున్నా. అదే నాకు అనిపించింది, నాకు అనిపిస్తాయి. బట్
అంటే అవి చెప్తే కూడా మీకు చాలా సిల్లీగా ఉంటాయి, చాలా చిన్న చిన్న మైన్యూట్. అంటే ఒక కొంచెం అక్కడ కొంచెం నవ్వడం ఎక్కువ నవ్వు ఉండొచ్చు, లేదా అక్కడ కొంచెం బాధలో సాడ్ కొంచెం కొంచెం తగ్గించవచ్చు, అలా అలా అనిపిస్తే తప్పితే నథింగ్ మేజర్. నా పరంగా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్. సో చూసిన వాళ్ళు కూడా నాకు ఏమైనా చెప్తే బాగుండేదని ఫీల్ అవుతుంది. అంటే ఇక్కడ కొంచెం యాక్టింగ్ ఓవర్ అయ్యింది, లేకపోతే ఇక్కడ కొంచెం తగ్గింది అలా ఏమైనా చెప్తారేమో అనుకున్నా, బట్ నో బడీ సెడ్ ఎనీథింగ్. సో అందుకే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీకు ఎక్కడైనా యాక్టింగ్ ఇంప్రూవ్ అయినా అనిపించిందా? లైక్ ఇందాక మీరు మాట్లాడుతూ నా ఫస్ట్ సినిమా అయితే ఇలా ఉంది, నెక్స్ట్ నుంచి అన్ని ఒక కాన్సెప్టెడ్ ఓరియంటెడ్గా వస్తాయి అని చెప్పారు. బట్ అంటే ఫస్ట్ ఎవరైనా ఒక ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఫైట్స్ అవన్నీ కూడా చూసే వాళ్ళకి కొంచెం ఓవర్ బిల్డప్గా అనిపిస్తాయి, ఎందుకంటే మీ పర్సనాలిటీకి కానీ లేకపోతే కొంచెం చిన్నపిల్లలా కనిపిస్తున్నారు. బట్ అక్కడ చూసిన పెద్ద పెద్ద బాడీ ఉన్న వాళ్ళని కొట్టేయడం ఇలా చేస్తున్నప్పుడు సో ఆడియన్స్కి కూడా కొట్టేయడం ఇదంతా ఇంకేమైనా కాన్సెప్ట్తో వస్తే బాగుండేది కదా అన్న మైండ్ సెట్లో కూడా జనాలు ఉంటారు కదా. సో అందుకని అడుగుతున్నాను, మీకు ఏమైనా అలా అనిపించిందా? అదే దానికి కమర్షియల్ ఫార్మాట్ ఇప్పుడు చేయకూడదని అర్థమైంది నాకు. నెక్స్ట్ నుంచి స్టోరీలో అంటే కంప్లీట్ స్టోరీ ఓరియంటెడ్ చేద్దామన్న టైప్లో ఫిక్స్ అయ్యాను. అందుకే థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హీరోయిన్ ఇందాక క్వశ్చన్ అడిగితే అన్నారు కదా ఏమని, అదే ఎందుకు చూడాలి అంటే, సో మీరు ఐఏఎస్ ఎగ్జామ్ ఏం రాయట్లేదు కదా అని. బట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు రావాలంటే ఒక 500,000 పెట్టి మీ మూవీకి రావాలంటే, సో అదే వీక్లో 4-5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ అడుగుతారు, సో మీ మూవీ ఎందుకు చూడాలి, సో ఏం స్పెషల్ ఉందని. సో చెప్పుకోవడం మన బాధ్యత కదా అని. సో ఆ క్వశ్చన్ మీరు ఇందాక అడగడం కరెక్ట్ కాదేమని అనిపించింది. నేను అడిగినది మీరు ఎలా అర్థం చేసుకున్నారు అనేది కూడా పాయింట్. నేను చెప్పింది చాలా పాజిటివ్ థింగ్లోనే. అంటే వాళ్ళు క్వశ్చన్ చేసినందుకు నేను అనలేదు, కామెంట్ చేసినందుకు నేను అన్నాను యాక్చువల్లీ. అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, అండ్ సార్ అన్ని కోట్లు పెట్టి తీసిన దాని ముందు 1000 రూపీస్ అసలు లెక్కలేదని నేను చెప్పను, ఎవరికి వాళ్ళదే ఉంటుంది అఫ్ కోర్స్. కానీ అసలు వాళ్ళ ఒపీనియన్స్ వీళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు బాగాలేదన్నారు వీళ్ళు బాగుందన్నారు అని సినిమా చూడడం కరెక్ట్ కాదు. మీరు చూసి మీ సెల్ఫ్ ఒపీనియన్ ఇస్తే అది ఎవరికైనా మా అందరికి హ్యాపీనే కదా, ఆ ఉద్దేశంలో అన్నాను. ఇంత క్వశ్చన్ ఏంటంటే ఎందుకు చూడాలి అన్నారని అంటున్నాం. ఎందుకు చూడాలి అనేది మీరు రీజన్ చెప్పుకోవాలన్నమాట. మీ మూవీలో ఏముంది చెప్పామే అందరం రీజన్. ఓకే, ప్రభాకర్ గారు సార్ చాలా మూవీలు చేశారు. యాక్టర్గా బాగుందా, ప్రొడ్యూసర్గా బాగుందా, అండ్ నెక్స్ట్ టైం ప్రొడ్యూసర్గా కంటిన్యూ చేస్తారు? యాక్టర్గా డెఫినెట్గా చాలా బాగుంటుందండి. వెళ్తాం, మనం సీన్ చేసుకుంటాం, వస్తాము. ప్రొడ్యూసర్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అన్నీ మన మీదే ఉంటాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఫస్ట్ మనమే లేస్తాం, లాస్ట్ మనమే పడుకుంటాం. ప్రొడ్యూసర్గా చేసినప్పుడు, నాలాంటి వాడు ప్రొడ్యూస్ చేసినప్పుడు, అంటే నేను అన్ని పనులు చేస్తాను కాబట్టి, అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఓన్లీ వర్కర్స్ని పెట్టి చేయించుకోవచ్చు, బట్ మనం అంత బడ్జెట్స్ లేకపోవడం వల్ల కొన్ని పనులు మనమే షేర్ చేసుకుంటాం. అందువల్ల కొంచెం ఎక్కువ బాధ్యత ఉంది. యాక్టింగ్ అంటే పొద్దున్న లేచి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయి హ్యాపీగా సీన్ పేపర్ చదువుకొని యాక్ట్ చేసేసి గ్యాప్లో మంచిగా రెస్ట్ తీసుకొని ఉంటాము. చాలా కష్టమైన పని ప్రొడ్యూసర్. ఈ ప్రొడ్యూసర్లో ఏం నేర్చుకున్నారు? అంటే ప్రొడ్యూసర్ మీరు చాలామంది ప్రొడ్యూసర్ని చూసుంటారు, సో మీరే ప్రొడ్యూసర్ అయ్యేటప్పుడు ఈ మూవీ వల్ల ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకున్నాను, సినిమా ప్రొడ్యూస్ చేయడం నేర్చుకున్నాను. ప్రభాకర్ గారు, సో రామ్నగర్ బన్నీ చూసిన తర్వాత చంద్రహాస్కి వచ్చిన పేరు పక్కన పెడితే, సో ఆ సినిమా మొత్తం చూసినప్పుడు మీ అనుభవం కనిపించింది. సో ఫస్ట్ షాట్ నుంచి ఫస్ట్ షో వరకు మీరు పడిన శ్రమ, మీ ఫీలింగ్ ఏంది? ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక తండ్రిగా మీ ఫీలింగ్ ఏంది? సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, మీరు చెప్పింది కరెక్ట్. నేను ఈ సినిమా ద్వారా మా అబ్బాయికి ముందే చెప్పాను, అద్భుతమైన మెసేజ్ ఇవ్వాలనో మిమ్మల్ని ఒక అద్భుతమైన సినిమా చూపించాలని చేయట్లేదు, నా బిడ్డకి ఒక షో రీల్ లాగా ఉపయోగపడే ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. అంటే ఫ్యూచర్లో రాబోతున్నటువంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో, అంటే చాలా ఎంతూజియాస్టిక్గా ఉండి ఒక మంచి హీరో దొరికితే కథని బాగా తీసుకెళ్తాను అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకి నా బిడ్డ నచ్చేలాగా ఉండాలి అని, నచ్చుతాడో లేదో వాళ్ళకి తెలుసు, ఉండాలి అని నేను ఆలోచించి చేసిన సినిమా సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ వినగానే ఇది పనికొస్తుందిరా, వీడు ఇవన్నీ చేస్తే బాగుంటుంది, ఒక షో రీల్ లాంటి ఒక సినిమా చేయాలనుకున్నాను. అది ఈ రోజున ఆడియన్స్కి నచ్చి వాళ్ళు అంత ఎంజాయ్ చేసి బయటకు వచ్చి చాలా హ్యాపీగా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాట్ ఓన్లీ ఇక్కడ కదండి, ఆస్ట్రేలియా నుంచి కూడా నాకు మెసేజ్లు వచ్చాయి, మీకు వీడియోస్ పెట్టాము, సో వాళ్ళు కూడా చాలా బాగుంది, ఎంజాయ్ చేశారని చెప్పారు. థ్యాంక్స్ అలాట్ అందరికీ. ఒక తండ్రి కొడుకుని హీరో చేసినప్పుడు పాజిటివ్ వే చెప్తారు. సో మీ అబ్బాయి సినిమా థియేటర్లో చూసిన తర్వాత మీ అబ్బాయికి మీరు చెప్పిన నెగిటివ్ పాయింట్ ఏంటండి? మా అబ్బాయికి అండి, మా అబ్బాయికి నెగిటివ్ పాయింట్ ఏం చెప్పలేదు, కానీ ఈ పాజిటివ్స్ అన్నీ దయచేసి నువ్వు
ఎక్కువ ఇది తీసుకొని ఆల్రెడీ అన్నీ సాధించానని మాత్రం అనుకోకున్నానా. అసలు ఏమి చేయలేదు నువ్వు, ఇంకా జస్ట్ బిగినింగ్. సో డెఫినెట్గా నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని ఇలా వార్న్ చేయడం జరిగింది అంతే, నెగిటివ్స్ ఏం చెప్పలేదు నేను. కంగ్రాచులేషన్స్ సార్. అంటే నేను ఎప్పటికప్పుడు ఇలా నెగిటివ్ అంటే ఇలా వార్న్ చేయకపోతే నా బిడ్డ ఏమన్నా అలా తీసుకుంటాడేమని భయంతో చెప్పాను. వాడు ఎప్పుడు అలా తీసుకోడు, వెరీ మెచ్యూర్డ్, తనకు తెలుసు ఏది ఎక్కడ తీసుకోవాలనేది. బట్ అయినా కూడా నేను చెప్తూనే ఉంటా, వాళ్ళ అమ్మ చెప్తూనే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చెప్పాను అంతే. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రీతు. చెప్పండి సార్, బాగున్నారా సార్? ఫైన్ ఫైన్ అండి. యూ హ్యావింగ్ ఎ వెరీ ప్లెసెంట్ ఫేస్ అండ్ యూ వాంట్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్. ఐ ఫెల్ట్ లైక్ దట్. ఓకే చెప్పండి సార్. సో యూ లుక్ సో బోల్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. Thank you. Thanks to my DOP, Prabhakar sir and director sir, for giving me such a wonderful script and a character in my first Telugu film. I think it's a big dream for many heroines. Sir, no? Correct, right? Yes, exactly. Yeah. So you lifted the story in the second half with the Chandrahas. Your both chemistry was fantastic. Thank you, sir. What was the efforts you put into that, your character? A lot of efforts to learn Telugu. That was a great effort. I would love to say thanks to our associate Shyam sir. Shyam sir used to sit with me and give me every pronunciation in Telugu and opposite, because Chandra also has to say a lot, right? So I should know what he is saying, then only I can give the reaction. So we used to work on my diction and my language skill, and I got wonderful actor Prabhakar sir. He used to come and guide us with so much of love for the film, and our sir has amazing script. So that their guidance, I can't say anything. And God's grace, I could do, you know, my amazing debut in their film. I'm so blessed and I'm so grateful, sir. Thank you. Good luck, and we'll expect more movies from you. Thank you so much. I think Telugu people like me, right? Will they like me? Thank you so much. So I would love to add one more thing. Maybe why I'm saying you have to watch this film in theaters and you have to watch it, because a lot of Ramnagar Bunny will be in their society, right? Guys are going from one woman to another. There they'll say na 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 another woman. So it's a rethinking for many Ramnagar Bunnies. So that is why I say that you have to come to the theater and watch it. And we all did, you know, yeah. Have you come across any Ramnagar Bunny in your life? Ha, sir. You know, obviously, we all. So definitely, it's a rethinking for Ramnagar Bunnies, and we make films for you guys, you know, for the audience. So if you watch our film, then only we get that happiness. Some people watched our film, yaar, you know, and get the feedback. That is the amazing thing. So that's why we make film for you guys. If you guys are not there, there is no actors, there is no director, there is no producers, there is nothing. So we need all your support and blessing. Thank you so much. Not only for this film, many more films and all the films. Please watch in theaters, yeah. Thank you. నాకు తెలిసి ఆవిడికి ఆపోజిట్ లోనే ఒక రామ్నగర్ బన్నీ తయారయ్యాడు అనుకుంటున్నా. యా విస్మయ చెప్పండి. నేను కొన్ని కమెంట్స్ విన్నాను. ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ క్వశ్చన్. ఓకే. అంటే ఒక పని మనిషి గ్లామర్గా అంత గ్లామరస్గా కనిపించడం ఏంటి, బై ఎండ్ ఆఫ్ ద డే హెచ్ఆర్గా అవడం ఏంటి అనేది ఒక అంటే అంటే నేను కమెంట్స్ విన్నాను. సో అలాంటి వాళ్ళకి మీ సమాధానం ఏం చెప్తారు? అంటే మీరు కూడా మీకు ఆ డౌట్ రైజ్ అవ్వచ్చు కదా. అవునవును. ఆవిడ ఆన్సర్ చెప్పడానికి ముందు కొంతమంది మనోభావాలు మీరు దెబ్బతీస్తున్నారు. ఎవరు అందం ఏ మనిషికి ఎవరు సొంతం అండి? అందం ఎవరైనా అందంగా ఉండొచ్చు. సరే ఆన్సర్ చెప్పండి. సో మూవీ ఇంట్రడక్షన్ షాట్ లోనే ఫాదర్ సార్, మీ ఇంట్లో పని మనిషిని మీరు సెలెక్ట్ చేస్తారా మీ ఆవిడ? అది చెప్పండి ఫస్ట్. అంటే యూజువల్గా అమ్మాయిలకి డౌట్స్ ఉంటాయి సార్. అంటే స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు అరే ఒక పని మనిషి ఇలా చూపించడానికి ఒక డౌట్స్ ఉంటాయి, అంత ఈజీగా ఒప్పుకోరు. సో నేను ఆవిడ పాయింట్ ఆఫ్ లో సో పాయింట్ 1 మూవీ చూస్తే మీకు అది క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ పాయింట్ 2, యా పని మనిషి మాత్రమే కాదు, ఆమె చదువుకునే అమ్మాయి. ఈ ఇంట్లో బన్నీ మీకు లైన్ వేద్దామని చెప్పి వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇంట్లో చదువుకుంటూ పార్ట్ టైం చేస్తూ ఉంటుంది. సో యా అందులో తప్పేం లేదు, అందంలో కనిపించడం. యా డైరెక్ట్గా ఒక అందమైన అమ్మాయి ఇంట్లో అవసరాల కోసమని
వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నా రూమ్మేట్ ఒక అతను ఉండేవాడు. అతను ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పేవాడు ఇళ్ళకెళ్ళి. అలాంటి పార్ట్ టైం జాబ్ అనమాట, అంతే. డైరెక్టర్ గారు, సార్ మీరు ఇనీషియల్లో ఈ కథ ఒక హీరోకి రాసుకున్నారని నేను విన్నాను. అవునండి, అవును. అంటే అది ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు షిఫ్ట్ అయ్యి హీరోకి ఇవ్వాల్సింది ఏంటి? ప్రత్యేకమైన కారణం ఏం లేదు. ప్రొడ్యూసర్ కోసం సెట్ చేస్తున్నాం. మీరు ఆ ఓపెనింగ్ సీన్ అవి ఉన్న కొంచెం బడ్జెట్తో కూడుకుంది. సో తర్వాత తను అనుకోకుండా ఫ్రెండే కాబట్టి ఏదో మాటల్లో కథ ఉందంటే ఒకసారి చెప్పు అని అన్నారు. నేను ఆ హీరోకి ఎలా ఉందో అలాగే చెప్పాను. సో మనోడికి ఒక ఎనర్జీ ఉంది కాబట్టి ఈ ఎనర్జీకి సూట్ అవుతాడని ప్రభాకర్ నమ్మాడు కాబట్టి సో అవన్నీ తను ఇందాక అన్నాడు. ఏమన్నాడంటే నువ్వే కదా కొంచెం హీరోయిజం అది కొంచెం లేపామని. అది ఏమైందంటే ఒక్కొక్క దగ్గర కొన్ని డిస్కషన్లు పెరుగుతూ ఉంటాయి. అందరం అనుకుంది ఈరోజు ముందు బాగుందన్న టాక్ తెచ్చుకున్నాం. ఇప్పుడు బాగుందన్నప్పుడు ఒకరి మీద తోసుకోలేము. ఎందుకంటే ఒక చిన్న ఫైట్ ఉంటే ఫైట్లో కొంచెం పాట పెడితే బాగుంటుంది అనే ఒక ఐడియా. బాగానే ఉంటుంది కదా అని ఆ పాట పెట్టాం, అట్లా లేపాం. అది ఎట్లా అంటే అది కొంచెం ఎక్కువ అవ్వచ్చు, అది బాగుండొచ్చు. కొంతమందికి 100% అన్న ఆ పాట అదిరిపోయింది అన్నోళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరు అరే ఏదన్నా కొంచెం ఎక్కువైంది అని అన్నోళ్ళు ఉన్నారు. వీటన్నిటికీ ఏంటంటే అందరం సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. వీటన్నిటినీ తన మీద పెట్టాం. అది మ్యాచ్ చేస్తూ చాలా వరకు 90.99% తను న్యాయం చేశాడని నేను నమ్ముతాను. అంటే ఇందాక అన్నారు, అందరూ అన్నారు క్రెడిట్ మొత్తం హీరో కొట్టేశ్వర్. అవునవును. అంటే మీకు యాజ్ ఏ డైరెక్టర్గా ఇది మొదటి మూవీ? అవును. లేదా సారీ ముందు చేశారు. సో అంటే బట్ ఏంటంటే ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కథని వేరే హీరోకి చేసి ఉంటే ఇంకా బెటర్ గా మీకు పుష్ వచ్చేది కదా అని. వేరే హీరోగా నాకు అని అనిపించింది సార్. కానీ ఈ హీరో సినిమా ఎప్పుడైతే నేను హీరోను ఫుల్ఫిల్గా ఒక షో చూసుకున్నానో వీడి న్యాయం చేశాడు అని 100% నా మనసు చెప్పింది. అందులో ఏమన్నా ఫాల్ట్ ఉంటే నాది 100% ప్రభాకర్ది. ఇది బాగున్నా కూడా అదే శివ ఎక్కడ బాగుంటే మా వాడికి ఇస్తావా ఆట అన్నాడు. 100% ఇస్తాను ప్రభాకర్కి. తను కష్టపడ్డాడు, నాకన్నా ఎక్కువ పడ్డాడు, డే అండ్ నైట్ పడ్డాడు. సో ఈ సక్సెస్లో తనకి నాకన్నా ఎక్కువ ఆట ఉందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్పండి. కంగ్రాట్స్ సార్, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఒక లైన్ అనిపించింది ఇంతకుముందు 99లో తమ్ముడు సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా తమ్ముడు వచ్చినప్పుడు ఆ లైన్ ఇందులో కూడా నాకు అనిపించింది. అది పాజిటివ్ అంటే ఇన్స్పిరేషన్ వచ్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ లాగా సినిమా లాగా ఉందంటే నిజంగా మేము పాజిటివ్ గానే తీసుకుంటాం సార్. బట్ ఇది ఒక అన్నయ్య ఆశయాన్ని నిలబెట్టేది ఏం లేవు. సరదాగా అమ్మాయిలు వెనకాల పడుతున్నాడు. ఇందులో చిన్న లైన్ ఏం చెప్పామంటే నువ్వు ఎవరిని సిన్సియర్గా ప్రేమించకపోయినా నిన్ను ఎవరో ఒకళ్ళు ప్రేమించుంటారు, అది వెతుక్కోరా కనీసం నువ్వు చేయనప్పుడు అని చెప్పాం. మళ్ళీ లాస్ట్కి దాన్ని కూడా వదిలేసాం సరదాగా. వద్దులే పిల్లలకి అలా సరదాగా వదిలేద్దాం, మెసేజ్లు ఇవ్వద్దు అని. నాకు స్టార్టింగ్ పాయింట్ అనిపించింది ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటారు కదా వాళ్ళు, ఇంకో కాలేజ్కి వెళ్తారు. ఆ లైను ఇంట్లో ఉన్న అమ్మాయిని వదిలేసి డబ్బులు ఇచ్చి ఆయన్ని పోషించి అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయి కోసం వెళ్తాడు. ఆ 2 షార్ట్స్ కమర్షియల్ సినిమాలు కలుస్తుంటాయి కదా సార్. ఇంకా కమర్షియల్ కథలు అన్నప్పుడు అన్ని ఏదో ఒకటి ఎక్కడో టచ్ అవుతుంటది. కంగ్రాట్స్ అండి, చాలా బాగుంది. మీరు చెప్పింది నేను ఏకీభవిస్తున్నాను. ఇది తమ్ముడు సినిమాలో కాన్సెప్ట్ లాగా ఆ అమ్మాయి ప్రీతి జింగ్యానీని వదిలేసి అక్కడ ఎంట పడతారు. అలాగే ఇదే కాన్సెప్ట్ ఈ కాలేజ్ వదిలేసి ఆ కాలేజ్ దేవదాస్లో కూడా అదే ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో ఉంటారు. సో చాలా వాటిల్లో ఉంటుంది. జనరల్గా బయట జరిగేది కూడా అదే. వాళ్ళ కాలేజ్ అమ్మాయిలు బారేదని వేరే కాలేజీల దగ్గరికి వెళ్ళి నిలబడతారు చాలా మంది. సో ఇట్స్ జనరల్ కాన్సెప్ట్. సో మీకు ప్రభాకర్ గారు, మీకు ఇంకో క్వశ్చన్ అండి, పర్సనల్గా లైటర్ వే. ఒకవేళ రేపు మీ అబ్బాయి చంద్రహాస్ మేడం అని తారా లాంటి ఒక ఆంటీని తీసుకొచ్చి నిలబెడితే మీరేం చేస్తారు? ఇంక సంతోషం అండి. నేను తీసుకొచ్చి వాడి దగ్గర నిలబెడితే అని అడగలేదు. అంటే నేను సింపుల్గా సినిమా ఫీచరే నన్ను అడిగితే రేపు పొద్దున అంటే సినిమా ఫీచర్లో ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు రియాక్ట్ అవ్వడానికి ఉండదండి. మనం రాసుకున్నట్టుగా ఉండదు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటాను, కళ్ళజోడు పెట్టుకొని కనపడకుండా ఇంటి నుంచి వెళ్ళి పడతాను. ఎవరికి తెలుస్తుంది సార్ అది ఫీచర్? మనం ఏం చేయాలి? అప్పుడే రియాక్ట్ అవుతాం. ఇప్పుడు ఏమవును? చాలా పెద్ద క్వశ్చన్ అడిగి లైటర్గా అంటాడు. మా వాడి చాలా మెచ్యూర్డ్ సార్. అటు రామ్నగర్ బన్నీలా కాదు. చంద్రాస్ చాలా బాగుంది, బాగా యాక్ట్ చేసావు. ఫస్ట్ సినిమా అనిపించలేదు, ప్రతి సీన్లోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫెక్ట్ ప్యాకేజ్. మంచి కథ కూడా దొరికింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ అందులో ఈ సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఉంది, అన్ని సాంగ్లు చేసావు. బ్రేకప్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది.
నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీ ఫాదర్ కూడా 25 years బ్యాక్ హీరో అవుదామని వచ్చారు ఇండస్ట్రీకి. ఆయన స్ట్రగుల్స్ వలన వాటి వలన మొత్తం మీద ఒక లెవెల్కి వచ్చారు, కానీ నిన్ను స్టార్టింగ్లోనే హీరోగా తీసుకొచ్చారు. సో ఫ్యూచర్ రేపు నెక్స్ట్ సినిమాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కథలు మీ డాడీని కూడా కన్సల్ట్ చేస్తావా కథల్లో, లేదు నీ ఓన్ డిసిజన్తో వెళ్తావా? 100% కన్సల్ట్ చేస్తా సార్, ప్రతిదీ చెప్తా. మా డాడీకే కాదు, మా మమ్మీకి కూడా చెప్తా. వాళ్ళు చెప్పే ఒపీనియన్ రివ్యూ అది ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ టు మీ. నేను చేసేది చేస్తూ వాళ్ళు చెప్పేది వింటూ రెండు మిక్సీలో వేసి కొట్టి ముందుకు చేస్తా. యా యా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మలేష గారు నమస్తే అండి. నో అంటే ప్రభాకర్ గారిని మీరు చూసిన అప్లోస్ అన్నీ వచ్చి ఉంటుంది, బట్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన ద బెస్ట్ డెబ్యూ ఫిలిం చంద్ర గారికి. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఎందుకంటే యాక్టింగ్, డ్యాన్స్ కానీ కామెడీ కానీ చాలా ఈజీతో చేసేసారు. ఫస్ట్ లాగా నిజంగా అనిపించలేదు. అండ్ చంద్ర గారిని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసినప్పుడు మీకేమనిపించింది, మీ ఫీలింగ్? ఆబ్వియస్గా హ్యాపీనే. హ్యాపీ ఫర్ ప్రభాకర్ గారు. అంటే చంద్ర గారితో ఎలా మా అబ్బాయి కంటే మా ఆయన వచ్చినప్పుడే ఎక్కువ అరుస్తుండ్రు, ఇంకా నా మొగుడికి అరుపులు వస్తే ఇంకా నాకు హ్యాపీ కదా. ఫస్ట్ చాలా హ్యాపీ, ఇద్దరు హ్యాపీ. యూత్ఫుల్ ఎంటర్టైనర్ చంద్ర గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ ద ఫ్యూచర్ ఫిలిం. ప్రభాకర్ గారు, పెద్ద సినిమాలకే కలెక్షన్స్ లేవు, చాలా లో అంటున్నారు. పెద్ద పెద్ద సినిమాలకే మీరు ₹1 కోటి చాలా కోట్లు పెట్టి సినిమా తీశారంటున్నారు. బట్ ఒక 20% అన్నా మీరు పెట్టిన డబ్బులు రిటర్న్స్ వస్తాయి అనుకుంటున్నారా, మీ అబ్బాయి మీద పెట్టిన డబ్బులు? ఫ్యూచర్ తెలీదు. ఇప్పుడు ఫస్ట్ డే 2 షోస్ చాలా బాగున్నాయి సార్. 2 షోస్ వచ్చిన దాన్ని బట్టి చూస్తే మాకు లాభం కూడా వస్తుంది. తర్వాత 2 షోస్ చూస్తే సగం కూడా వచ్చేలా లేదు. మళ్ళీ ఇవాళ మార్నింగ్ షో చూస్తే మనం బ్రేక్ ఈవెన్ అవుతాం రా అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇంకా రేపెల్లుండిలో ఏం జరుగుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఈరోజు ఇంకా మనం మన సంతోషాన్ని పంచుకుందాము. తర్వాత జనాలకి వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు వచ్చి చూశారనుకోండి డబ్బులన్నీ కవర్ అవుతాయి. చూడకపోతే కూడా నేను ఏదైతే అనుకున్నానో అది మాత్రం ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయాను. హ్యాపీ. సార్ ప్రమోషన్స్ ఎందుకు సార్ చాలా లోగా, అంటే ప్రమోషన్ చాలా లో ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఈరోజు మా డేట్లో రిలీజ్ అయిన 8 సినిమాలు ఉన్నాయి సార్. 8 సినిమాల్లో ఎక్కువ ప్రమోషన్ చేసింది మేమే సార్. అంటే ప్రమోషన్స్కి సినిమాలకి రిజల్ట్స్కి అసలు ఎక్కడ లింక్ లేదు. ఇంకొకటి, ప్రమోషన్స్ అంటే మీరు ఏ వేలో ప్రమోషన్ అడుగుతారో నాకు తెలియదు. ఇప్పుడు దేవరాజ్ సినిమా నేను ఒక ప్రమోషన్ కూడా చూడకుండానే నేను సినిమాకి వెళ్ళిపోయాను. డే 1 నేను సినిమా చూసా. కొన్ని సినిమాలు చూసేస్తాం మనం అంతే. అంటే మీ అబ్బాయి కొత్త అబ్బాయి కదా, అంటే అందుకే నేను మ్యాక్సిమం చేశాను సార్. నేను ఏమేమైతే చేయగలను అంటే మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడడము, Q&Aలు, ప్లస్ కాలేజీలకి వెళ్ళడము అండ్ థియేటర్స్కి వెళ్ళడము అన్నీ చేశాము. అన్నీ ఇంకా కొన్ని చేయాలంటే ఇంకా మా వల్ల అయినంత వరకు చేసామన్నమాట. మీరు అన్నట్టుగా ఇంకా ప్రమోషన్ చేస్తే ఇంకా బాగుంటుందేమో, బట్ మాకు బడ్జెట్ కూడా సహకరించాలి కదా. మా సినిమాలో ఇంకా ఖర్చు పెడితే ఇంకా బాగుంటుందేమో, ఎవరు తెలుసు. అలా. ప్రభాకర్ గారు సార్, ఇప్పుడు అంటే డైరెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి, మీ అందరూ చెప్పిన దాన్ని బట్టి మీ టార్గెట్ డబ్బులు కాదు, చంద్రహాస్ని ఎస్టాబ్లిష్ చేయాలి హీరోగాని. అది 100% సార్. ఓకే, సరే డబ్బులు వచ్చినాయి రాలేదు అనేది పక్కన పెట్టేస్తే, మీరు సినిమా సక్సెస్, చంద్రహాస్ సక్సెస్ అంటున్నారు కదా. చంద్రహాస్ సక్సెస్ అనేది మీకు ఇండస్ట్రీ నుంచి చంద్రహాస్ మీ అబ్బాయి బాగా చేశాడు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము చూసాం బాగుంది అని ఏదైనా ఆఫర్ వస్తే అతను సక్సెస్ అయినట్టు నాకు తెలిసినంత 100%. అట్లా మీకు ఏదైనా వచ్చినాయా మెసేజ్లు? వచ్చినాయి సార్, బట్ ఇప్పుడే చెప్పడం మరి అడ్వాన్స్ అయిపోతుంది. నాకు నిన్న మొన్న మా అబ్బాయి కూడా చెప్పాను, నాన్న 2-3 పెద్దవాళ్ళు ఫోన్ చేశారు, నాన్న అయ్యప్ప దయ వల్ల అంత మెటీరియలైజ్ అయితే యూ విల్ బి వెరీ గుడ్ పొజిషన్ అని చెప్పాను. సో అది నాకు హ్యాపీ అండి. నేను అందుకే ఈరోజు అంత హ్యాపీగా ఉన్నాం మనం. చాలా మంది చెప్పారు అండ్ వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా విని కూడా ఫోన్లు వచ్చాయి మనకి, అది కూడా చాలా హ్యాపీ. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఈ కలెక్షన్స్ టాపిక్ ఇదంతా తీసింది నేనే, దానికి సారీ. నేను ఉన్నదన్న జెన్యున్గా నాకు అనిపించింది చెప్పేస్తా. కాబట్టి నేను సినిమా హ్యాపీ టాక్, మై మామ్, డాడ్, ఎవ్రీవన్ హూ వర్క్ హియర్, దే ఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద హిట్ టాక్ అండ్ ఎవ్రీథింగ్. అనవసరంగా నేనే ఇందాక ఫస్ట్ నాకే ఇచ్చారు కాబట్టి మైక్, నేను కలెక్షన్స్ నాకు అనిపించింది చెప్పా. లేకపోతే దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ వాట్ దే వాంటెడ్. నేను నా ఒక్కడికి మాత్రమే కలెక్షన్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటాయి, రేపు వస్తే హ్యాపీ అని చెప్పా. మిగతా అంతా దే ఆర్ వెరీ హ్యాపీ. ఓన్లీ కలెక్షన్స్ అనవసరంగా తీసా, సారీ. పర్వాలేదు, అలాగే మనం తీసినది ఈపైన జనాలకు తెలుస్తుంది. నేను అంతకుముందు కూడా ప్రెస్ మీట్లో మన ఇద్దరం మాట్లాడుకుంటే ఏదో గొడవ పెట్టుకున్నాం అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇదే టాపిక్ నేను చెప్పింది ఆ రోజు కూడా. నీకు యాక్ట్ చేయటం వరకు బాగా తెలుసు, మీకు పక్కన ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు అని చెప్పిన పాయింట్ అదే. మనకేమి గొడవ కాదు. ఇప్పుడు మీరు కూడా ఆ పాయింట్ తీయకుండా కూడా 100 కోట్ల సినిమాలు తీసిన వాళ్ళకి కూడా సినిమా బాగుంది అనే పేరు రావటం కానీ, మొదటి సినిమాలో ఇంత పేరు రావటం కానీ ఎవరికి జరగల.
ఇది ఫస్ట్ టైం నీకు జరిగింది. అది నా పాయింట్ తప్ప ఇక్కడేదో మీకు ఇప్పుడు కూడా కలెక్షన్స్ పాయింట్ కాదు, సక్సెస్ థ్యాంక్స్ మీట్ చెప్తున్నారు. చెప్పిన వాళ్ళందరూ కూడా సినిమా చూసి మాట్లాడిన వాళ్ళందరికి కూడా థ్యాంక్స్. ఇప్పుడు చూడని వాళ్ళు ఎవరిని ఉంటే చూడండి అని రిక్వెస్ట్ చేసే ఒక కాన్సెప్టే తప్ప మీకు కలెక్షన్స్ ఎంత వచ్చినాయి అనే టాపిక్ అసలు ఇక్కడ లేనే లేదు. మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది ఆ రోజు కూడా అదే చెప్పా సార్, నాకు అనిపించింది మాట్లాడితే అనిపించింది చేస్తా, మీరు యాటిట్యూడ్ స్టార్, యాటిట్యూడ్ తగ్గుతుందా పెరుగుతుందా అని అన్నారు కదా. ఆ రోజు నేను ఫస్ట్ డే వచ్చిన రోజు ఇలాగే ఉన్నా, ఇప్పుడు ఇలాగ ఉంటా, ఫ్యూచర్ కూడా అలాగే ఉంటా. అండ్ ఇంకొకటి మీరు ఆ క్వశ్చన్ ఏమి అడిగారు, గొడవ అసలు ఏంటి నాకు గుర్తులేదు యాక్చువల్గా. అవసరం లేదు కానీ అయితే నేను చెప్పిన పాయింట్ అది, నేను అంటే వేరే ఉద్దేశం కాదు. కమర్షియల్ టాపిక్ తీసుకొచ్చి మీరు యాక్టింగ్ వర్క్ చేశారు, అది మీ పార్ట్. అందులో మీరు ఎలా చేశారో మేము స్క్రీన్ చూసినాక మాట్లాడతాం. థియేటర్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నప్పుడు మీరు క్రాస్ చేయొద్దు అని చెప్పాను, అంతే చెప్పింది. బిజినెస్ క్రాస్ చేయొద్దు అన్నారా? అదే నేనేం చేశాను, బిజినెస్ గురించి ఏదో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీకు బిజినెస్ గురించి తెలియదు, మీరు యాక్ట్ చేసి ఇలా ఉండండి అని అప్పుడు అడిగాడు అని చెప్పారు. దాని తర్వాత ఎటు వెళ్ళిందంటే కూర్చోవడం గురించి, దాని గురించి ఏదో వస్తే నేను ఇప్పుడు కాదు అప్పటికి మళ్ళీ అక్కడికి వెళ్ళినా అని చెప్పేసి అదేదో జరిగింది. అది మళ్ళీ నెట్లో చూడండి మీ ఇద్దరు కలిసి. అందుకే నేను వేరేగా చెప్పట్లేదు, అదే టాపిక్ కూడా ఇప్పుడు కూడా వేరేగా అవసరం లేదు. యాక్చువల్లీ అబ్సల్యూట్లీ ఇంత పెద్ద ఫస్ట్ సినిమాకి ఇంత పెద్ద పేరు రావటం అనేది మీకే జరిగింది. లాస్ట్ 20 yearsగా చాలా మంది హీరోలు వచ్చారు. ఫస్ట్ టైం రేపు భలే చేశాడే అనే ఫీల్ మాత్రం మీకు వచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. మీరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా, నేను ఎప్పుడెప్పుడు ఏదంటారో, ఈ టాపిక్ ఎప్పుడు తీయగలుగుతారని. అదే శ్రీనివాస్ గారు, డైరెక్టర్ గారు, ఇట్లాంటి రామ్ నగర్ బనీ లాంటి క్యారెక్టర్ నీదే ఒరిజినల్ గా? ఇది యాక్చువల్లీ అంటే ఇందాక నేను ఒక ఫ్రెండ్ తోని కార్ లో వచ్చాను, అతనిది క్యారెక్టర్ ఒరిజినల్ గా బ్లాక్ షర్ట్ వేసుకుంటాడు అతను, ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకొని కూర్చోన్నాడు. ఎనీవే డార్లింగ్, ఒక్క విషయం చెప్తున్నాను, మా సంతోషాన్ని మీరందరూ రెట్టింపు చేస్తా, ఇదొక సరదాగా ఒక పండగలాగా అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు. అందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. చంద్రరాజ్, హెల్దీ హార్ట్స్, హెల్దీ పీపుల్, హెల్దీ మీట్. థ్యాంక్ యూ సో మచ్. చంద్రరాజ్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అంటే Thank you, sir. చాలా బాగుంది, డాన్స్ నెక్స్ట్ ఫైట్స్ మాత్రం అదరగొట్టేసారు సార్. ఓకే సార్, పోస్టర్లో మీరు ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు అనమాట. అంటే హీరోయిన్స్ ని వేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్? ఈ రోజు ఇక్కడ ఆ పోస్టర్లో చూసుకుంటే అదే ఈ రోజా? ఈ రోజు కాదు సార్, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మీ దాంట్లో మీ పోస్టర్ లో మీరే కనబడుతున్నారు. హీరోయిన్స్ బుక్ మై షోలో ఫస్ట్ పోస్టర్ హీరోయిన్స్ దే ఉంటది. బుక్ మై షో నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎక్కువ హీరో మీదే కాన్సన్ట్రేట్ చేశారు. చాలా ఫోటోలో హీరోయిన్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చూడండి. అదే సార్ ఇక్కడ మెయిన్ లేదు, ఉన్నాయి, చాలా ఉన్నాయి పోస్టర్స్. ఈ రోజు థ్యాంక్స్ మీట్ చంద్రహాస గురించేనండి. అంటే సినిమా గురించి కాదు, నిజం చెప్పాలంటే థ్యాంక్స్ మీట్ ఫ్రమ్ చంద్రహాస్ అని బాగా ఆదరించారు, అందరూ పాజిటివ్ ఇచ్చారు, అందుకని ఇలా పెట్టేసి. లాస్ట్ క్లైమాక్స్లో వైఫ్ని జాబు పంపించి మళ్ళీ ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోయారు కదా, అంటే పార్ట్ 2 ఉందే అండి? ఏమో చూద్దాం, తెలియదు, అది ఉండదులే కలెక్షన్స్ బట్టి. అంతే సార్. స్టోరీ ఉందా? ఏ సార్ స్టోరీ ఉందా? స్టోరీయా? లేదు సార్, ఏం అనుకోలేదు, అది సరదాగా పెట్టాం పాయింట్. అంటే వీడు రామ్ నగర్ బన్నీ ఈడు ఇంతే అని. అంటే రేపు అందరు మ్యారేజ్ చేసుకుంటే ఇట్లాగా చేసే అవకాశం ఉంటుంది కదా యూత్కి? ఏమో, చేసేటోళ్ళు ఎలాగైనా చేస్తారు, ఏం చేయని వాళ్ళు మంచి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. రామనగర్ బన్నీ కూడా అలాంటి వాడు, మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకేం తెలుసు. కాదు, ఆ బన్నీని చూసిన తర్వాత అలా ఫ్లడ్ చేస్తాడు, అమ్మాయిలు ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. కానీ మీరు తప్పు చేసింది ఒక అమ్మాయితోనే సినిమా మొత్తంలో. ఎంతమందితో తిరిగినా కూడా వాడు తప్పు చేసింది ఒక అమ్మాయితోనే, గుర్తుపెట్టుకోండి. సినిమాలో వాడికి కూడా క్యారెక్టర్ ఉంది. సరే కరెక్టే, కాదు మ్యారేజ్ అయిన తర్వాత మరి ఎందుకు వెళ్ళాడు? అది కూడా తప్పే కదన్నా. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయితో ఎందుకు వెళ్ళాడు? అది ఫ్లడ్ చేస్తున్నాడు అంతే. మీరు సూపర్ అండి, మీరు అదండి అని చెప్పి అంతే. అంతేనా? ఏ కోరిక అంటే కాదు, నెక్స్ట్ అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ మూవీస్ అంటే లైక్ హాలీవుడ్ అన్నాడు అనమాట. అంటే హాలీవుడ్లో మాత్రమే మూవీస్ ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా ఒక కాన్సెప్ట్ బేస్డ్ వస్తుంటాయి ఫస్ట్ నుంచి. శివన్న నాకు ఇప్పుడు గుర్తు, హలో శివన్న నాకు గుర్తొచ్చింది, ఒక్కసారి మైక్ తీసుకురా, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఒకసారి మీకు చెప్పాలి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మొత్తం. నేను బలబల మొగడ పెట్టయిపోయి ఏం గుర్తుండదు. ఒకసారి మైక్ తీసుకురా.
వెనక ప్రెస్ మీట్ ఉంది ఆ రోజు నేను ఏమన్నానంటే మై రియాలిటీ ఇస్ మై రియాలిటీ, మీ రియాలిటీ ఇస్ మీ రియాలిటీ అన్నాను. ఇది బాగా వైరల్ అయింది, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పారు. ఇప్పటికీ అదే మాట అన్నా, మై రియాలిటీ ఇస్ మై రియాలిటీ, మీ రియాలిటీ ఇస్ మీ రియాలిటీ. అబ్సల్యూట్లీ మీ రియాలిటీ. నా రియాలిటీలో నేను ఏమనుకున్నాను అది ఎగ్జాక్ట్ అదే జరిగింది. మాకు ముందే తెలుసు ఈ సినిమా ఏది ఎట్లా అవుతుంది అనేది. వి సక్సీడెడ్ ఇన్ దట్, నో డౌట్. అందుకే ఈరోజు సక్సెస్ మీట్. థ్యాంక్స్ మీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేరే ప్రెస్ మీట్ ఉంది ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ. అన్న ప్రభాకర్ గారు, మీరు బాబుని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్ అయ్యారు కదా, ఇక ముందు ఇలాగే కంటిన్యూ అవుతారా? అవుతానండి. నేను నెక్స్ట్ వీక్ మా పాపతో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. అంటే బాబుని హీరోగా పెడతారా, బయట హీరోలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తారా? అందరినీ ఎవరు ఆ సబ్జెక్ట్కి ఎవరు సరిపోతే వాళ్ళని పెడతా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.